దేవుని సన్నిధిలో నీ యొక్క అర్పణలు ఏవైతే ఉన్నాయో, అది ప్రార్థన అయినా, దశమ భాగమైనా, లేదా పరిచర్య అయినా, దేవుని సన్నిధిని నువ్వు వెచ్చించు సమయమైనా, ఏదైనా సరే ఒక విత్తనంతో సమానము. కనుక నీ విత్తనమునకు కావలసిన వానను ఆయన దయచేసి నీ యొక్క విత్తనము నూరంతర ఫలము పొందినట్లుగా ఆశీర్వదింపబడాలంటే దేవుని సన్నిధిని నీ జీవితంలో అనుభవించుట ఎంతో ముఖ్యం. దేవుడి వాక్యం మీ హృదయాల్లో ఫలింపచేసి ఆయన సన్నిధిని మిమ్మల్ని నిలవబెట్టుకును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ లోకంలో ఆశీర్వాదముల కొరకు ఆశీర్వాదముల వెంట పరిగెత్తుట కాదు, కానీ నిజమైన ఆశీర్వాదము నీ సన్నిధిలో ఉన్నదని ఎరిగి అనుదినము మా జీవితాలు మీ సన్నిధిని అనుభవించు భాగ్యము దయచేయండి.